భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరి విడతలో 156 గ్రామ పంచాయతీలకు 1340 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో? రైట్ చక్రి, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క పోలింగ్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రారంభమైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తం 156 పంచాయతీలకు 1340 వార్డులకు అయితే ఈ యొక్క ఎన్నికలు జరిగేందుకు నోటిఫికేషన్ విడుదల చేయగా దాంట్లో కొన్ని యునానమస్ కాగా మరికొన్ని చోట్ల కోర్టు కేసులతోటి రద్దయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి 145 గ్రామ పంచాయతీలకు 1071 వార్డులకు అయితే ఎన్నికలు జరిగేందుకు అయితే అధికారులు సన్నద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం 156 పంచాయతీలు 1350 వార్డులకు సంబంధించి జూలూరుపాడులో ఏదైతే కోర్టు కేసు తోటి ఒక సర్పంచ్ అభ్యర్థి అదేవిధంగా 10 వార్డులకు అయితే అక్కడ ఎన్నికలు అంటే రద్దు చేయబడినట్లుగా కూడా నిలిపివేయబడినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఆలపల్లి, గుండాల ఆ పరిధిలకు సంబంధించి ఒక వార్డులో ఈ యొక్క నామినేషన్ తిరస్కరించారు. మరొక 2 వార్డులలో అయితే నామినేషన్లు దాఖలైన పరిస్థితి కూడా లేదు. అక్కడ 3 వార్డులకు సంబంధించి అంటే నామినేషన్లు దాఖలు కాకపోవడము, అదేవిధంగా మొత్తం చూసుకుంటే 10 చోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాక 240 చోట్ల వార్డులకు కూడా ఏకగ్రీవం కావడంతో మిగిలినటువంటి 145 గ్రామ పంచాయతీలు 1071 వార్డులకైతే ఎన్నికలను నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి లక్ష్మీదేవిపల్లి, శ్రీయాత నగరు, టేకులపల్లి, ఎల్లందు, ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు ఈ యొక్క మండలాలకు సంబంధించి మొత్తం 7 మండలాల్లో అయితే ఎన్నికలు అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ కావచ్చు, అంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం 1258 పోలింగ్ స్టేషన్లను అయితే అధికారులు ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. 1258 స్టేషన్లకు సంబంధించి 3818 మంది ఉద్యోగుల్ని కూడా నియమించిన పరిస్థితి కూడా ఉంది. దీంట్లో 187 ఆర్ఓలను, అదేవిధంగా 1608 మంది పిఓలను, 1884 మంది ఓపీఓలను, 63 మంది రూట్ ఆఫీసర్లను, 24 మంది జోనల్ ఆఫీసర్లను కూడా నియమించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మొత్తం 1,75,074 మంది అయితే ఓటర్ల యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా దీంట్లో 25,712 మంది పురుషులు, అదేవిధంగా 89,359 మంది మహిళలు, 3 ఇతరులు కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ శాఖ అదేవిధంగా అధికారులు కట్టుదిట్టమైనట్టుగా కూడా చూడవచ్చు. అయితే రెండో విడతకు సంబంధించి ఇటు అశ్వారావుపేటలో అంటే సమయం దాటిన తర్వాత కూడా అంటే గేట్లు దిగి లోపలికి రావడం, అదేవిధంగా మరికొన్ని అంటే మొదటి రెండో విడతల ఎన్నికలకు సంబంధించి ఆర్ఓలు కొంతమంది మిస్టేక్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే అక్కడ అభ్యర్థుల యొక్క గుర్తులు మారడం లేదు అనుకుంటే అక్కడ ఆర్ఓ అభ్యర్థుల యొక్క గుర్తులు మార్చడంతో అక్కడ ఉన్న చాలా అంటే ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే మూడో విడతకు సంబంధించి అటువంటి ఏవి కూడా తలెత్తకుండా ఇటు అధికారులు అయితే అంటే ముందస్తుగా అంటే జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం అంటే విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతానికి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అయినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడే ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పుడైతే ఒక ఓటింగ్ అనేది చాలా మందకోడిగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఓటింగ్ అంటే మందకోడిగా ఉంది. అంటే 9-10 దాటాక మాత్రం ఈ యొక్క అంటే ప్రజల యొక్క ఓటు అంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోయేటటువంటి ఈ యొక్క పోలింగ్ కు సంబంధించి ఏదైతే ఓటర్లను అంటే త్వరగా ఈ యొక్క దీనికి తీసుకొచ్చేందుకైతే ఓటర్లను తీసుకొచ్చేందుకు వీరు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పటికైనా కూడా అంటే ఈసారి ఏదైతే 1-2 సార్లకి 80% మించి ఒక పోలింగ్ నమోదైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క పోలింగ్ కు సంబంధించి ఈసారి అంటే మూడో విడతలో మరికొద్దిగా ఈ యొక్క పోలింగ్ అయితే పెరుగుతుందని అయితే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చక్రి, అయితే నవీన్, ఓటు వేయడానికి వచ్చే ఓటర్ ఏ గుర్తింపు కార్డులు తీసుకురావడం తప్పనిసరి అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఓటు వేయడానికి ఇప్పుడు ఓటర్ స్లిప్పులతో పాటు ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కొన్ని చోట్ల ఏదైతే మనకి ఇప్పుడు జరిగినటువంటి 2 దఫాల ఎన్నికలలో కొన్ని చోట్ల యొక్క అంటే ఓటర్లకు సరైన అవగాహన కల్పించకపోవడంతో కొన్ని చోట్ల అంటే ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఈసారి అంటే ఈ 3 విడత ఎన్నికలకు సంబంధించి ఏ ఒక్క ఓటరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క అంటే ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి అధికారులు
అధికారులు అందరూ ప్రతి ఒక్క ఓటర్ కి కూడా అవగాహన కల్పించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకైతే అధికారులు అన్ని విధాలుగా అయితే ప్రయత్నం చేశారని కూడా చెప్పొచ్చుకోవచ్చు. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారా? అక్కడ ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు 1-2 అంటే సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి అంటే 180 వరకు కూడా సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లుగా అతి సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించినట్లుగా కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అక్కడ అంటే గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెంచడం, అదే విధంగా అధికారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే 1 మరియు 2 విడతలు ఎన్నికల్లో భాగంగా ఇటు చెర్ల మండలం కావచ్చు, లేకపోతే అశ్వారపురం ఏదైతే ఏజెన్సీ గ్రామాలలో పూర్తిగా అంటే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇప్పుడు జరిగేటటువంటి 3వ విడతకు సంబంధించి 3వ విడత ఎన్నికలలో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా అంటే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అదే విధంగా పోలీస్ శాఖకు అయితే ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మూడో ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొత్తగూడెం మరియు ఇల్లందు నియోజకవర్గాలలో ఎన్నికలు జరగటంతో ఇటు ఇల్లందు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రాంతాలలో అయితే అంటే వీటికి సంబంధించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారో అక్కడ ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారులు అదే విధంగా సిఐ స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలంటూ రోహిత్ రాజ్ అంటే ఎస్పీ అయితే ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి ఎటువంటి ఉద్రిక్త ఎటువంటి ఇబ్బందులు తలెత్తవంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ యొక్క ఎలక్షన్స్ కి రూల్స్ కి విరుద్ధంగా ఎవరైనా చేస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయని కూడా అంటే ముందస్తుగానే ఎస్పీ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి భద్రాద్రి జిల్లాలో జరిగినటువంటి అంటే పోలింగ్ కి సంబంధించి 1000కి పైగా జరిగిన 1000కి పైగా కూడా అన్ని చోట్ల కూడా జరిగినటువంటి ఎలక్షన్స్ లో అంటే ఎక్కువ ఇబ్బంది అయిన ప్రాంతాలు అయితే ఎక్కువ ఏం లేవు. అక్కడ ఏదైతే ఘర్షణ తోపులాట వరకే అక్కడ పరిమితమైనట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క 3వ విడతకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు కలిగకుండా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినట్లయితే మాత్రం పోలీస్ శాఖ అదే విధంగా ఆ జిల్లా కలెక్టర్ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.